చెప్పాలనుకుంటున్నాను. దైవజనుల ప్రేమ అందరికీ తెలుసు, అది నేను చెప్పే అవసరం లేదు. నేను చూసిన ప్రేమ నేను చెప్తాను. దైవజనుల ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడితో సంబంధం కలిగిన దైవజనుడు ఎలా ఉంటారో పాస్టర్ గారిని చూసి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ నేను చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అక్కడ కింద ఏదున్నా లేకుండా సంబంధం లేదు, కానీ అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఏ దైవజనుడైనా చేతుపెట్టి అక్కడనే ప్రార్థన చేశాడు. కానీ మన పాస్టర్ గారి అది కింద మట్టి ఉందా అది ఏం చూడకుండా ఎక్కడ పడితే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు దేవుడు. మన పాస్టర్ గారు అమ్మ ప్రేమ కూడా గొప్పది. ఎందుకంటే అమ్మని ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడు ప్రేమగా పలకరించని మా గురించి ప్రార్థన చేసేది. దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు. నేను ఎప్పుడు చూసినప్పుడు కూడా మన గురించే ప్రార్థన చేస్తుంటాడు, మన గురించే తపన పడుతున్నాడు. ఇప్పుడు మనం అందరం తిన్నా కూడా పాస్టర్ తిన్నారు, మనతో కలిసి తింటారు. ప్రతి ఒక్క దైవజనుడు ఏంటంటే ప్రత్యేకంగా తింటారు, కానీ మన దైవజనుడు ఆ విధంగా కాదు. నేను చూసాను కాబట్టి మన సంఘంలో అందరూ చూశారు. మనతో కలిసి తినే దైవజనుడిని నేను ప్రత్యేకంగా చూడను. నేను ఎన్నో సంఘాలు నేను వెళ్ళాక ఎంతో సంఘాలు దైవజనుడిని చూశాను, కానీ పాస్టర్ గారి ప్రేమ అద్భుతం. నిజంగా ఎవరికైనా చెప్పాలంటే చూపించాలి, కానీ మన పాస్టర్ గారు చెప్పే అవసరం లేదు. ఆయన ప్రేమ అందరూ చూస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. దైవజనుడు కుటుంబాల గురించి మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. వాళ్ళు దుఃఖపడినప్పుడు మనకి ఆ శాపం కలుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అంటే బైబిల్లో అంటే మోషే ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే అడ్డం వస్తాడు. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకోవా, దయచేసి నశింపజేయను అని ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ చంపకుండా ఇజ్రాయెల్ ప్రజలను కాపాడు. సమయాలు కూడా ఎంతో ఏడ్చినప్పుడు దేవుడు వచ్చి ఓదార్చాడు. దైవజనుడికి ఎంత శక్తి ఉందంటే అక్కడ మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దైవజనుల గురించి వారి కుటుంబం సంతోషంగా ఉండాలని వారి కుటుంబానికి ఎప్పుడు మనం ప్రార్థన చేయాలి. వారు సంతోషంగా ఉన్నారనుకో ఆ ప్రతిఫలం మనం పొందుకుంటాం. వారి దుఃఖంలో ఉన్నారనుకో ఆ దుఃఖం మనం పొందుకుంటాం. ఎప్పుడు వారి కుటుంబం గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆఖరికి విల్సన్ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దైవజనుడు ప్రశ్నలు ఎప్పుడు చెప్పాడు ఏమని, విల్సన్ కూడా నేను ప్రార్థన చేసి సంఘంతో ప్రార్థన చేసి పుట్టడం చెప్పి. ఇప్పుడు విజయవంతంతో విల్సన్ వచ్చినప్పుడు కూడా విల్సన్తో మనం గౌరవించాలి, అతను మనం ప్రేమించాలి. నెక్స్ట్ ఇంకో అన్న కుటుంబానికి మంచి వారసులు ఇవ్వబోతున్నాడు, దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ వారసులను కూడా పొందుకున్నప్పుడు అది కూడా గొప్ప సాక్ష్యం. ఆమె కూడా మనం మర్యాద ఇవ్వాలి. హల్లెలూయా. దైవజన కుటుంబాన్ని మనం మర్యాదించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దైవజన కుటుంబాన్ని మనం మర్యాదించినప్పుడు మనం బ్లెస్సింగ్ అవుతాం. దేవుడు చిన్న మాటలు దేవుడు